మీరు చూస్తున్నది చింతూర్ బెల్ట్ ఫారెస్ట్, మైలారం విలేజ్కి ఆనుకొని ఉన్నది లక్ష్మీదేవిపల్లి మండలం. సాధారణంగా మనం పొలాల్ని ఊరు పక్కన చూస్తూ ఉంటాం, కానీ ఈ రైతు మాత్రం తన పొలం ఉన్న దగ్గరే చిన్న గుడారం వేసుకుని తన పంటని సాగు చేస్తూ ఉన్నారు. ఆయనే బండ రామారావు గారు. బండ రామారావు సార్, మాది మైలారం పంచాయతీ, లక్ష్మీదేవిపల్లి మండలం. నా భార్య పేరు బండ భారతి సార్. మాకు ఇప్పుడు మా ఇద్దరు పుత్రులు 8 ఎకరాల భూమి ఉంది సార్. 8 ఎకరాలు 1 ఎకరం కూరగాయలకి అంతర పంటలుగా దేనికైనా అని ఫుడ్ ప్రాసెస్ సార్ చెప్పారు. దానికి కేటాయించని మునగాయ 1 ఎకరం కేటాయించడం సార్. దానిలో అంతర పంటగా వేద్దామంటే ఇప్పుడు కరెంటు లేదు సార్, సమస్య. దాని కొరకే మేము మిమ్మల్ని కోరుతున్నాం. సమస్య సార్, కరెంట్ అంటే ఇప్పుడు ఏమైనా అంతర పంటలు వేసుకున్నా కూరగాయలు కానీ దేనికైనా కానీ మాకు కరెంటు లేక ఇబ్బంది పోతే వారం 10 రోజులు వస్తుంది, ఒక్కోసారి 15 రోజులు కూడా రాదు. అడవిలో చెట్లు పడిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. మీరు చూస్తున్నది కిన్నెరసాని యువతల ఒడ్డు వైపు అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది చింతూర్ బెల్ట్ ఫారెస్ట్లో లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామంలో ఉన్నాం. సో చాలామంది రైతులు మనం చూసుకున్నట్లయితే వారు ఎక్కువగా గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆదర్శ రైతు, ఆయన పేరు బండ రామారావు. ఈయన గ్రామం నుంచి దూరంగా విలేజ్లో, మారుమూల ప్రాంతం, రిమోట్ ఏరియా విలేజ్లో, అంటే కిన్నెరసాని వాగు ఆనుకొని ఉన్న ఒక ప్రాంతంలో ఆయన పొలం పక్కనే చిన్న ఇల్లును వేసుకొని నివసిస్తున్నారు. ఈయన మాటల్లో పాములు ఎప్పటికప్పుడు ఇక్కడికి వస్తున్నా కూడా సో బెదరకుండా వాటిని తరుముతూ వాటితోనే సహజీవనం చేస్తున్నారని కూడా ఈయన చెప్తున్నారు. సో మరి ఇలాంటి రైతు మనకి చాలా అరుదుగా కనిపిస్తారు. సో ఆయన మాటల్లో ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆయనకున్న 7 ఎకరాల పొలంలో ఆయన ఫుడ్ ఫారెస్ట్ని వేయాలని కోరుకుంటున్నారు. అలాగే ఆయనకి కావాల్సిన సహకారాలన్నీ కూడా ఆయన కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా మా సంస్థ తరపు నుంచి, గ్రాస్ సంస్థ తరపు నుంచి మేము ఆయనకి అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. ఆయన కరెంటు కనెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కరెంటు పోతే వారానికి ఒకసారి కూడా కరెంటు రాదని ఆయన మాటల్లో చెప్తున్నారు. మరి రాత్రి ఎలా ఉంటారు? రాత్రి ఆయనకున్న రీఛార్జబుల్ బ్యాటరీస్తోని, అలాగే ఆయన ఇదే మారుమూల ప్రాంతంలో ఆయన ఉండే ఈ ఇల్లు చూశారు కదా. కరెంటు వారానికి ఒక్కసారి కూడా అవైలబిలిటీ ఉండదు. ఉన్న ఒక చిన్న సోలార్ రీఛార్జబుల్ బ్యాటరీతోని ఆయన జీవిస్తున్నారు. చూశారు కదా. సో ఇలాంటి ఆదర్శ రైతులు మనం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈయనకి మా సంస్థ ద్వారా అందాల్సిన సహకారాలన్నీ కూడా మేము అందించడానికి సిద్ధమయ్యాం. ఆయన మాటల్లో పాములు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. చుట్టూరా ఆయన వేసిన వల ఏదైతే ఉందో ఆ వలలో చిక్కుతూ ఉంటాయని ఆయన చెప్తున్నారు. అయితే ఆయన మాటల్లో పాములు గట్టిగా గద్దిస్తే పారిపోతాయని కూడా చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి వీళ్ళకి అన్ని విధాలుగా సహాయాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు చూస్తున్నది ఇదే ఒక చిన్న ఆటో. ఆయనకి ప్రతి విషయంలోనూ, అంటే బయట నుంచి సరుకులు తీసుకురావాలన్నా కూడా ఏదైనా కానీ ఈ ఆటోలోనే తను వెళ్తూ ఉంటారని చెప్పారు. సో దారి చాలా దారుణంగా ఉంది. ఈ దారి గుండానే వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.